కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజు నుంచి ఆగస్టు 14వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా బదలావ్ జరూరీ హై అనే నినాదంతో కేంద్రంలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకమైన బీజేపీని దించాలని పిలుపునివ్వడం జరిగింది. దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా పాదయాత్రలు, ప్రచార యాత్రలు అలా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఏడూళ్ళ బయ్యారం నుంచి ప్రారంభించాం, కొత్తగూడి ఉంది. ఇదే రోజు మన ప్రీతమ కమ్యూనిస్ట్ నేత అయోధ్య గారు మరణించింది కూడా ఇదే రోజు. ఈ రెండు ఇవాళ కలవటం జరిగింది. ఇవాళ మేమందరం చెప్పేది ఏంటంటే ఈ దేశంలో ఖచ్చితంగా మార్పు తథ్యం. మొన్నే జరిగింది. ఈ పిల్లల మన జన్జీ అనే జనరేషన్, కొత్త జనరేషన్ వాళ్ళు ఈ మార్పుకి శ్రీకారం చుట్టారు. వాళ్ళకి రాజకీయాలు తెలియదు, ఆవేశమే. ఈ దేశంలో ఉన్న బాధలకు, ఆవేశాలకు, ఆవేదనకు ప్రతినిధులుగా వాళ్ళు పోరాటం చేశారు. చివరికి మోడీ గారిని కిందకి దించారు. దించడమే కాదు, ఇవాళ మొన్న పాట్నా భాగంగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో, బంకీపూర్ నియోజకవర్గంలో కూడా దాన్ని ఓడించారు. ప్రశాంత్ కిషోర్ని గెలిపించడం జరిగింది. ఇది మార్పుకి చిహ్నం. మార్పుకి ఇది మనకి సంకేతంగా భావిస్తూ భవిష్యత్తులో బీజేపీ అనుసరించే అన్ని విధానాలను వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం. రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అని ఏకపక్షంగా వెళ్ళొద్దు. ప్రజల నాడిని అర్థం చేసుకోండి, ప్రజల సమస్యలను పరిష్కారం చేయండి. ప్రజలకు దూరంగా ఉండే ఏ పార్టీ అయినా అధికారంలో ఎక్కువ కాలం కొనసాగలేదని చెప్పి తెలియజేస్తూ, సిపిఐగా మేము చిరస్థాయిగా 100 ఏళ్ళైనా సరే ఇప్పుడు కూడా వందల వేల మంది వాళ్ళ మా పార్టీకి స్వాగతాలు పలుకుతూ ఉన్నారు. ఇది కమ్యూనిస్ట్ మాకు ఎన్నికల్లో గెలవలేకపోయినా సరే ప్రజల గుండెల్లో స్థానం కలిగిన పార్టీగా ఉన్నాం. మా అయోధ్య గారు లాంటి వాళ్ళు కూడా పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ ఇవాళ చనిపోయే సంవత్సరం అయింది. వారికి కూడా జోహార్లు అర్పిస్తూ అందరికీ నమస్కారం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి సిపిఐ పార్టీ తెలంగాణలో కూనమనేని సాంబశివరావు గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సిపిఐ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సిపిఐ ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఎన్నో కష్ట సుఖాలకు ఓర్చి ఈరోజు మనకు ఈ వర్ధంతి సభకు వచ్చిన వారికి, జిల్లా రాష్ట్ర నాయకత్వానికి అందరికీ, ఈ వర్ధంతి సభకు వచ్చినటువంటి వారికి కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరి మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. కార్యదర్శి సాబిర్ పాషా అన్నగారికి, సర్పంచ్ గారు మమ్మల్ని గైడ్ చేశారు, సూచనలు ఇచ్చాడు. ఇవాళ ఓసీ2 డిప్సైడ్ బ్లాక్ మన సాంబశివరావు గారి ఎమ్మెల్యే గారి కృషి, జిల్లా పార్టీ కృషి, రాష్ట్ర పార్టీ కృషి, గుర్తింపు సంఘం రాజ్ కుమార్ గారు, వాసిరెడ్డి సీతారామయ్య గారు కృషి, మన పోరాటం. ఈయన ఏదో చిన్న పాయింటే ఆర్గ్యుమెంట్ పెట్టాడు. ఆయన తగ్గుతున్నా సరే ఈయన తగ్గడు. ఏదో పట్టుకుంటే అయోధ్య గారు చివరి నిమిషం వరకు దాని సంగతి తెలుస్తాడు. మీటింగ్లో తీసుకుంటూ అది దురదృష్టం, వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికాడ నుంచి వస్తూ చనిపోయాడు. అయోధ్య నువ్వు చనిపోయినా అదిగో అక్కడ ఎలా ఉన్నావో అలా అందరి గుండెల్లో ఉంటామని చెప్పి తెలియజేస్తూ, మా మిత్రుడు అయోధ్యకి నేను హామీ ఇస్తూ మీ అందరికీ నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ. ముఖ్య అతిథులు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, గౌరవ శాసనసభ్యులు కొత్తగూడెం శ్రీ కూనమనేని సాంబశివరావు గారికి, కొత్తగూడెం మేయర్ శ్రీ మూడు గణేష్ గారికి, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా అన్నగారికి, మరియు నా తోటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వివిధ పార్టీల నుంచి ఇచ్చేసినటువంటి నాయకులు, వివిధ సంఘాలు, అనుబంధ సంఘాలు, ట్రేడ్ యూనియన్ నాయకులు, నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మనుగూరు టౌన్ అధ్యక్షులు,
కుర్రం రవి గారు, రావంజారం సర్పంచ్ గారు కల్పన గారు, సాంబాయిగూడెం సర్పంచ్ చిడం ఉషారాణి గారు, పుల్లారెడ్డి గారు, ఇక్కడ అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు వేదిక ముందున్నటువంటి ప్రజాప్రతినిధులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అందరికీ కూడా, అక్కలు అన్నలు చెల్లెలందరూ కూడా పేరు పైన మనుగురు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అయోధ్య గారు లేని లోటు ఎవరు తీర్చలేనిది. గత ఎలక్షన్లో సార్వత్రిక జనరల్ ఎలక్షన్లో కూడా వారితో కలిసి పొత్తులో భాగంగా నేను మండల అధ్యక్షుల హోదాలో ప్రతి ఊరు ప్రతి ఏరియాలో తిరుగుతున్నప్పుడు వారి యొక్క అనుభవాల్ని వారి యొక్క పోరాట స్ఫూర్తిని చెప్తా ఉంటే నేర్చుకోవాలి, మంచి నాయకుడితో కలిసి పనిచేస్తా ఉన్న యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.